హలో స్టూడెంట్స్, మనం ఇవాళ సిరీస్ ప్యారలల్ కాంబినేషన్ కరెంట్ ఎలక్ట్రిసిటీలో వచ్చాము. ఓకే, కరెంట్ ఎలక్ట్రిసిటీ మనం కంటిన్యూషన్ చదువుతున్నాం. మనం దాంట్లో సిరీస్ ప్యారలల్ కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సిరీస్ ప్యారలల్ కాంబినేషన్ మనం సిరీస్లో తీసుకుంటే రెసిస్టెన్స్ ఎలా రాస్తాం? మనం ఈక్వలెన్స్ రెసిస్టెన్స్ R ఈక్వలెంట్ ఇజ్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2 అని తీసుకుంటాం. అంటే రెండు రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఇట్లా. ఓకే, అదే మూడు రెసిస్టెన్స్ ఉన్నాయనుకోండి, ఎలా రాస్తాం? R1 ప్లస్ R2 ప్లస్ R3. అదే ఇంకోటి ఉందనుకోండి, ఇట్లా యాడ్ చేసుకుంటే వెళ్ళడమే మనం. అండ్ సో ఆన్ లైక్ దిస్. ఓకే, మనం ప్యారలల్ ఉందనుకోండి, ప్యారలల్ కాంబినేషన్ ఉందనుకోండి, R ఈక్వలెంట్ ఈక్వల్స్ టు ఎలా రాయొచ్చు? ఫస్ట్ ఏం చేయండి అంటే 1/R ఈక్వలెంట్ అని రాయండి. 1/R ఈక్వలెంట్ అంటే ఇప్పుడు రెండు రెసిస్టెన్స్ ఉన్నాయనుకోండి, ఎలా రాయొచ్చు మనం? 1/R1 ప్లస్ 1/R2 అని రాయొచ్చు. అవునా? ఇప్పుడు మూడు ఉన్నాయనుకోండి, ఎలా రాయొచ్చు మనం? 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. ఇంకొకటి ఉందనుకోండి 1/R4, ఇంకొకటి వచ్చిందనుకోండి ఇట్లా 1/R5, ఇట్లా సో ఆన్ లైక్ దిస్. ఓకే, సిరీస్ ప్యారలల్ కాంబినేషన్లో ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు మనకి. దీనికి వీట్స్టన్ బ్రిడ్జ్ యాడ్ చేసి, వీట్స్టన్ బ్రిడ్జ్ మెథడ్లో కూడా ఒకటి అడుగుతున్నాడు. ఎందుకంటే టీఎస్ సిలబస్లో, ఏపీ సిలబస్లో వీట్స్టన్ బ్రిడ్జ్ ఉంది సిరీస్ ప్యారలల్ కాంబినేషన్ వెంట. ఓకే, దాని బట్టి ఏముంది మనకి? వీట్స్టన్ బ్రిడ్జ్ ఉంది. అంటే సిరీస్ ప్యారలల్ కాంబినేషన్లో వీట్స్టన్ బ్రిడ్జ్ కంబైన్ చేసి అడుగుతున్నాడు. ఓకే, దీని తర్వాత పొటెన్షియోమీటర్లో ఒకటి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకే, దీన్ని ఇవాళ సిరీస్ కాంబినేషన్లో కొన్ని చూద్దామా ఎలా ఉంటాయనేది. ఇప్పుడు మనం దీంట్లో కొన్ని షార్ట్ కట్స్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు సపోజ్ రెండు రెసిస్టెన్సే ఉన్నాయనుకోండి. ఓకే, మనం దీన్ని ఎల్సిఎం చేసామనుకోండి, ఏమవుతుంది చూడండి. రెండు రెసిస్టెన్స్కి ఇప్పుడు నేను ఇక్కడ చేస్తాను చూడండి, ఇది తీసేస్తున్నాను. సో కింద చేస్తుంది చూడండి, దీన్ని ఎల్సిఎం చేయండి, ఏమొస్తుందో. సో మనం ఇట్లా ఎల్సిఎం చేస్తే R1 ఇంటూ R2, ఓకే, R2 ప్లస్ R1 అని వస్తుంది. ఓకే, మనం సింపుల్గా R1 ప్లస్ R2 బై R1 R2, ఇది 1/R ఈక్వలెంట్. చాలామంది పిల్లలు ఇదే మిస్టేక్ చేస్తూ ఉంటారు. 1/R ఈక్వలెంట్ ఇది ఏదైతే ఆన్సర్ ఉందో ఆ ఆన్సర్ని R ఈక్వలెంట్ ఆన్సర్ అని రాస్తూ ఉంటారు. దాంట్లో ఆప్షన్స్లలో అది కూడా ఇస్తుంటాడు మీకు, అంటే ఆ ఆన్సర్ కూడా ఇస్తాడు. దానివల్ల చాలామంది పిల్లలు మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇక్కడ ఇంటూ రావాలి కదా. ఇప్పుడు ఇది R1 R2 పైకి వచ్చేస్తుంది, ఇంటూలో కింద R1 ప్లస్ R2 ఉంటుంది. ఇలా షార్ట్ ఫామ్లో గుర్తుపెట్టుకోండి. ప్రతిసారి మీరు ఒక రెండు రెసిస్టెన్స్ ఉన్నాయనుకోండి, ప్రతిసారి ఇలా 1/R1 చేసి ఎల్సిఎం చేసి ఇలా చేయకుండా ఇలా R ఈక్వల్స్ టు R1 R2 బై R1 ప్లస్ R2 అని రాసుకున్నాం మనం. ఒక సిరీస్లో చేయడం ఈజీ. సపోజ్ మనకు ఒక 2 ohms ఉందనుకోండి, ఇంకొకటి 5 ohms ఉందనుకోండి. 2 ohms 5 ohms, అవునా? సో మనం దీని కాంబినేషన్ ఎలా రాస్తాం? సింపుల్గా 7 ohms అని రాస్తాం. దీనికి పెద్ద కష్టమేం కాదు. కానీ ఇక్కడ చూడండి 1/2 1/5 ఉందనుకోండి, అంటే ఫస్ట్ దీన్ని ఎల్సిఎం చేయాలి, అంతే కదా. ఎల్సిఎం చేస్తే 10 వస్తుంది, పైన 5 2 వస్తుంది, అంటే 7/10. అంటే రెండింటితో పెద్ద ప్రాబ్లం లేదు. చిన్న నెంబర్స్ కాబట్టి ప్రాబ్లం లేదు. అదే పెద్ద నెంబర్స్ తీసుకోండి, లేదంటే ఇట్లా కంటిన్యూషన్ తీసుకోండి, 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. ఓకే, ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అందుకే షార్ట్ ఫామ్లో మనం తీసుకుంటే ఈజీ అయిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ రెండు రెసిస్టెన్స్ ఉన్నాయనుకోండి, 1/12 అనుకుందాం. ఒక పెద్ద రెసిస్టెన్స్ ఉంది, 1/12 ఆ 12 ఎల్సిఎం చేయాలి. అయితే ఓకే, 12 ఎల్సిఎం చేసి మళ్ళీ ఇక్కడ పెట్టి ఆన్సర్ పెట్టుకోవాలి. దీనికన్నా షార్ట్ ఫామ్ ఏంటి? R ఈక్వలెంట్ ఈక్వల్స్ టు R/N అని తీసుకుంటాం. అంటే ఇప్పుడు రెసిస్టెన్స్ ఎంత ఉంది మనకి? ఇక్కడ 12 ఉంది కదా, 12 రాసుకోండి. ఎన్ని ఉన్నాయి మనకి? 1 2 ఉన్నాయి కదా, 2. సో ఎంత వస్తుంది మనకి? 6 వస్తుంది. అంతే, 2 1 జా 2 6 జా 1 1 2 2 6 12, అంతే కదా, 6 వస్తుంది. 6 ohms మనకు వస్తుంది. ఇలా షార్ట్ ఫామ్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. షార్ట్ ఫామ్స్ గుర్తుపెట్టుకుంటే ఈజీ అయిపోతుంది. వెళ్దామా?
సో మనం సిరీస్ ప్యారలల్లో కాంబినేషన్లో క్వశ్చన్ నెంబర్ 1కి వెళ్దాము. నేను ఎరేజ్ చేస్తున్నాను. ఫైండ్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అన్నాడు. అంటే ఏ అండ్ బి మధ్యలో మనం ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఏ అండ్ బి ఎప్పుడైతే అడిగాడో దాన్ని ఆపోజిట్ నుంచి మనం స్టార్ట్ చేయాలండి. ఆపోజిట్లో ఏముంది మనకి, ఒక 2 ohms ఒక 3 ohms. ఇది సిరీస్లో ఉందా ప్యారలల్లో ఉందా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మనం అంటే, వాడు ఏ అండ్ బి మధ్యలో అడుగుతున్నాడు కాబట్టి ఏ నుంచి స్టార్ట్ చేయాలి మనం. ఏ నుంచి కరెంట్ స్టార్ట్ చేద్దాం. సపోజ్ మనకి ఏ నుంచి ఒక కరెంట్ స్టార్ట్ చేసాం అనుకోండి, ఇక్కడ 2 బ్రాంచ్లు అంటే ఇటు నుంచి ఒకటి డివైడ్ అయిపోతుంది. ఓకే, జంక్షన్ దగ్గర 2, దీనికి 2 పాత్రలు ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇటు నుంచి ఒకటి కరెంట్ I1 అని వెళ్తే, ఓకే, ఇక్కడి నుంచి ఒకటి I2 అని బయటకు వెళ్తుందండి. అంటే జంక్షన్ దగ్గర 2గా డివైడ్ అయిపోతుంది కరెంటు. ఇప్పుడు ఒకటే దారి లేదు కదా, దీనికి 2 దారులు ఉన్నాయి దీనికి కరెంట్కి వెళ్ళడానికి. సో ఇటు నుంచి వెళ్తుంది మనకి కరెంట్. అంటే ఈ I1 ఇట్లా వెళ్తుంది రెసిస్టెన్స్. ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర ఎంతో కొంత వోల్టేజ్ డ్రాప్ అయిపోతుంది. మళ్ళీ ఏమవుతుంది, ఇక్కడ జంక్షన్ దగ్గర చూడండి, ఈ జంక్షన్ దగ్గర చూడండి, ఇంకొక దారి లేదు, ఒకటే దారి ఉంది. అంటే ఈ I1 ఇలా తిరిగి ఇక్కడ వెళ్తుంది. మళ్ళీ ఈ I1 ఇలా వెళ్తుంది. చూడండి, I1 ఇలా వచ్చి ఇలా తిరుగుతుంది మనకు, అంతే కదా. I1 ఇలా వస్తుంది. I1 ఇక్కడ చూడండి, ఇక్కడ I1 I2 అని డివైడ్ అయింది. ఈ I1 ఇలా వచ్చి ఇక్కడ ఇంకా వేరే దారి లేదు మనకి ఇక్కడ, కాబట్టి I1 ఇటు నుంచి ఇటు వెళ్తుంది. మళ్ళీ ఇక్కడికి రాగానే చూడండి, I1 I2 కాంబినేషన్ అయిపోతుంది. ఓకే, I1 ప్లస్ I2 అయిపోతుంది. అంటే ఈ జంక్షన్ దగ్గర మళ్ళీ కలిసిపోతాయి. అంటే మనం ఏమవుతుంది, ఇది ఒకటే దారిలో పోతుంది కాబట్టి దీన్ని సిరీస్లో తీసుకోవచ్చు మనం. ఒకటే దారిలో పోతుంది కాబట్టి సిరీస్లో తీసుకోవచ్చు. అంటే సిరీస్లో ఏమని రాస్తాం మనం, సిరీస్లో R ఈక్వలెంట్లో ఏం రాస్తాం మనం, ఈ రెసిస్టెన్స్ని R1 ప్లస్ R2 మనకు ఫార్ములా ఇచ్చారు. R1 ప్లస్ R2 అంటే R1 ఏమొస్తుంది మనకి ఇక్కడ, R1 వచ్చేసి 2 ohms కదా. ఇది R1 తీసుకుందాము, ఇది R2 తీసుకుందాము, సిరీస్లో ఉన్నాయి కాబట్టి. అంటే సిరీస్లో ఏమున్నాయో అవి R1 ప్లస్ R2 అని తీసుకోవాలి మనం. అంటే ఇక్కడ 3 ohms ఉంది కదా, 3 ohms అంటే ప్రతిసారి ఓం అని రాయవద్దు. ఎందుకంటే ఒక్కోసారి కన్ఫ్యూజ్ అయ్యి మీరు ఏం చేస్తారంటే ఓం ప్లేస్లో 0 పెడతారు, అంటే 20 అయిపోతుంది. ఓకే, ఇలా చాలా జరుగుతాయి మనకి. మనం ఏం చేద్దాం, 2 + 3 అనే రాసుకుందాం. ఓకే, 2 + 3 అనే రాశాను. 2 + 3 అని రాశాను. ఎంత అవుతుంది ఇప్పుడు మనకి, ఈక్వలెంట్ రెసిస్టెన్స్ 5 ohms అయిపోతుంది, అంతే కదా. అంటే ఇప్పుడు ఇక్కడిది నేను సిరీస్లో చేశాను. సిరీస్లో చేసిన తర్వాత ఇప్పుడు నేను ఈక్వలెంట్ సర్క్యూట్ రాస్తున్నా. చూడండి ఎలా రాయొచ్చు మన ఈక్వలెంట్ సర్క్యూటు. సో ఇదొకటి మనకి వచ్చింది 5 ohms వచ్చింది. ఓకే, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ వచ్చింది మనకి, అంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఇది మనం చేస్తే ఎంత వచ్చింది మనకి, 5 ohms వచ్చింది. వాడు ఏమి ఇచ్చాడు ఇక్కడ, AB ఇచ్చాడు. ఓకే, ఆల్రెడీ మనకి ఇక్కడ 5 ohms వచ్చింది, రైట్. 5 ohms అన్నాడు. అంటే AB మధ్యలోనే ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ రెండు ఇప్పుడు ఎట్లా ఉన్నాయి, ప్యారలల్గా ఉన్నాయని ఎలా తెలుస్తుందండి. ఇక్కడి నుంచి కరెంట్ ఇట్లా పోతుంది కదా, అంటే బ్రాంచ్లో 2గా డివైడ్ అవుతుంది కదా. అంటే ఇక్కడ ఎంత ఉంది మన కరెంటు, I1 ఉంది. ఇక్కడ కరెంట్ ఎంత ఉంది, I2 ఉంది. అంటే 2 డిఫరెంట్ బ్రాంచ్లలో మనకి 2 వేరు కరెంట్లు ఉన్నాయి మనకి. ఓకే, 2 డిఫరెంట్ బ్రాంచ్లలో 2 వేరు కరెంట్లు ఉన్నాయి. సో అర్థం ఏంటి మనకి అంటే, ఈ 2 ప్యారలల్గా ఉన్నాయి. ఒకటే కరెంటు పోవట్లేదు. ఒకటే కరెంటు పోతే బ్రాంచ్ దాంట్లో సర్క్యూట్లో సిరీస్లో ఉన్నట్టు, వేరు కరెంట్లో పోతే ప్యారలల్లో ఉన్నట్టు. అంటే ఈ 2 ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి నేను ప్యారలల్ ఫార్ములా అప్లై చేస్తున్నాను. ప్యారలల్ ఫార్ములా ఏంటి మనకి ఇప్పుడు, R ఈక్వలెంట్ R ఈక్వల్స్ 1/R1 ప్లస్ 1/R2, 1/R1 ప్లస్ 1/R2. ఓకే, 1/R1 ఏముంది మనకి, 1/5 ప్లస్ 1/5 అంటే ఏమొచ్చింది మనకి ఇప్పుడు, LCM తీయండి 5. ఓకే, సో 1 + 1 ఎంత వచ్చింది, 1 + 1 అంతే కదా, 2/5 అంతే. ఓకే, 2/5 వచ్చింది కదా. సో ఇది మనకి R ఈక్వలెంట్. అదే మనకి R కావాలి కదా, అంటే కాంబినేషన్లో 5/2 చేసుకుందాం, 5/2 రైట్. క్లియర్. ఇదే మనం షార్ట్ ఫామ్ నేర్చుకున్నాం ఇందాక నేర్చుకున్నాం కదా షార్ట్ ఫామ్. ఆ షార్ట్ ఫామ్ ఏంటి, 2 ప్యారలల్లో 2 రెసిస్టెన్స్లు కనుక సేమ్ ఉంటే మనం దాని ఫార్ములా ఏమని రాసుకున్నాము, సింపుల్గా R/N రాసుకున్నాం. ఈ అన్ని స్టెప్పులు చేయాల్సిన అవసరం లేదు. R ఎంత, రెసిస్టెన్స్ ఎంత మనకి 5. ఎన్ని ఉన్నాయి రెసిస్టెన్స్, 2 ఉన్నాయి, అయిపోయింది. క్లియర్. అదే ఈక్వేషన్ ఒకటే స్టెప్లో వచ్చింది చూడండి, అవునా కదా.
చలో సెకండ్ సొల్యూషన్కి వెళ్దామా. ఏమి ఇచ్చాడు, ఒక ఏ అండ్ బి మధ్యలో మనకి రెసిస్టెన్స్ కనుక్కోమంటున్నాడు. చూడండి ఇక్కడ ఏ అండ్ బి ఎప్పుడైతే ఇచ్చాడో మనకి దాని ఆపోజిట్ నుంచి మనం రావాలి. సో కరెంట్ వేసుకుందాం ఇక్కడ ఎట్లా అవుతుంది అనేది. సో ఇప్పుడు I1 ఇట్లా వెళ్తుంది అనుకోండి, I1 ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ అయిపోయింది. ఇక్కడికి వచ్చిన జంక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ రెండుగా డివైడ్ అయిపోయింది. సపోజ్ మనం ఇక్కడ దీన్ని I2 I3 అనుకుందాం. I2 I3గా డివైడ్ అయిపోయింది. ఓకే, ఈ I2 మళ్ళీ ఇట్లా తిరిగి వస్తుంది అంటే ఇక్కడ కూడా I2నే ఉంది, చేంజ్ కాలేదు. ఇక్కడ కూడా I2నే ఉంది అంటే ఇక్కడ కూడా I2నే ఉంది. ఇక్కడ కంబైండ్ ఏమొస్తుంది I2 ప్లస్ అంటే మనం కిర్చాఫ్ లాస్ రాసేటప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది మనకి. అందుకనే ఫస్ట్ నుంచే ట్రైనింగ్ ఇస్తున్నాం మీకు. I1 = I2 ప్లస్ I1 మతలబ్ ఈ బ్రాంచ్లో అంటే ఇది కంబైండ్ క్లోజ్ కాలేదు ఇంకా, ఇలా వచ్చేస్తుంది మనకి కరెంట్ ఇట్లా. ఓకే, సో ఇక్కడ I1 ఇక్కడ I3 ఇది చేయలేము ఫస్ట్ వెనక నుంచి. అందుకే నేను చేయండి అంటే వెనక నుంచి రండి, ఎందుకంటే ఇక్కడ చూడండి I2 కరెంట్ ఇట్లానే ఫ్లో అవుతుంది. అంటే సేమ్ కరెంట్ ఇక్కడ పోతుంది. మనం ఇక్కడ చూడండి డిఫరెంట్ కరెంట్ పోతుంది మనకి. ఇక్కడ I1 పోతే ఇక్కడ I3 పోతుంది. ఓకే, అందుకని వెనక నుంచి రండి. మనం వెనక నుంచి వస్తే ఏమవుతుంది, ఇప్పుడు మనం ఇక్కడ కూడా సేమ్ కరెంట్ ఇక్కడ కూడా సేమ్ కరెంట్ పోతుంది. అంటే 4, 2 ఎట్లా ఉన్నాయి మనకి సిరీస్లో ఉన్నాయి. సేమ్ కరెంట్ పోతే సిరీస్లో, డిఫరెంట్ కరెంట్ పోతే ప్యారలల్లో ఉన్నట్టు. అంటే ఈ రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి మనం R = సిరీస్లో ఫార్ములా ఏంటి, R1 + R2 మనం తీసుకుంటాం. R1 ఎంత మనకి 4 ohms, R2 ఎంత 2 ohms, మొత్తం వచ్చేసి 6 ohms వస్తుంది మనకి, అంతే కదా. సో ఇప్పుడు మనం ఈక్వలెంట్ సర్క్యూట్ అయినా నేను ఇక్కడ చూడండి ఈక్వలెంట్ సర్క్యూట్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండు రెసిస్టెన్స్ వెళ్ళిపోయాయండి. ఈ రెండు రెసిస్టెన్స్ ప్లేస్లో ఒక రెసిస్టెన్స్ వేస్తున్నాను. అది ఎంత వచ్చిందంటే మనకు ఆన్సరు, అది వచ్చేసి మనకు ఆన్సరు 6 ohms వచ్చింది. 6 ohms వచ్చింది. ఇక్కడ చూడండి మనకి. సో ఇప్పుడు ఇక్కడ I2 వెళ్తుంది ఇట్లా, ఇది మనకి I3 వెళ్తుంది, అవునా కదా. I3 వెళ్తుంది అంటే డిఫరెంట్ బ్రాంచ్లలో డిఫరెంట్ కరెంట్ వెళ్తుంది, అంటే వేరు కరెంట్ వెళ్తుంది. వేరు కరెంట్ వెళ్తుంటే ఏమని చెప్పాను నేను, ప్యారలల్లో ఉంటున్నాయి. అంటే ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయి. ప్యారలల్లో ఉంటే ఫార్ములా ఏంటి మనకి, 1/R = 1/R1 + 1/R2. ప్యారలల్లో ఉంటే 1/R1 + 1/R2 అని తీసుకోవాలి మనం. ప్యారలల్లో ఉంది కాబట్టి ఇక్కడ మనం ఈక్వల్గా లేవు కదా, ఈక్వల్ ఉంటే ఈ ఫార్ములా అప్లై చేసేవాళ్ళం. ఈక్వల్ లేవు కదా రెండు రెసిస్టెన్స్లు, అందుకే నేను చేసాను అంటే మళ్ళీ జనరల్ ఫార్ములాకి వచ్చేస్తాం. ఓకే, ఇప్పుడు LCM ఏమొస్తుంది మనకి 6 వస్తుంది. 6 వస్తే ఏమవుతుంది, ఇక్కడ 6 లేదు కాబట్టి 6 1 = 6 వచ్చేస్తుంది. 6 1 + 1 7/6 వచ్చేస్తుంది మనకి. ఆన్సర్ వచ్చేసి 7/6. అట్లనే ఉంచండి, ఫ్యాక్టర్లలో మన డివిజన్ చేయకండి. ఓకే, మీకు ఆన్సర్ అలానే ఇస్తాడు 7/6 అని, అట్లానే ఏదో ఒకటి ఇస్తాడు. ఓకే, సో మనం ఇప్పుడు 7/6 వచ్చింది. సో ఇక్కడ మన ఈక్వలెంట్ సర్క్యూట్ వేద్దాము మనం. సో కొంచెం స్పేస్ తీసుకుంటున్నాను నేను. మనం ఈక్వలెంట్ సర్క్యూటు ఇక్కడ మీరు చూడండి ఎలా ఇస్తున్నాను అంటే ఈ రెండు ప్యారలల్ అయిపోయి ఒకటే రెసిస్టెన్స్ అయిపోయింది మనకి. ఇప్పుడు ఎంత అయింది, ఇప్పుడు మనకి 2, ఈ రెసిస్టెన్స్ ఎంత అయింది 7/6 అయిపోయింది మనకి. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ ఏముండేది మనకి, ఇప్పుడు I3 ఇట్లా వెళ్ళిపోయింది. ఇక్కడ స్టార్టింగ్లో వచ్చేసి I1 ఉంది, అంతే కదా. ఇది I1 ఇక్కడే ఉంది, ఈ Y1 ఇట్లనే వెళ్ళిపోతుంది మనకి. అంటే ఈ రెండు కాంబినేషన్ అంటే ఈ రెండు కూడా ఒకటే కరెంట్ పోతుంది కాబట్టి సిరీస్లో తీసుకోవచ్చు. R = సో ఎలా రాయొచ్చు మనం, 2 + 7/6 అని రాయొచ్చు. ఇంకా దీన్ని ఎలా LCM చేయండి, R = R1 + R2 కదా. LCM చేయండి, ఎలా ఏమొస్తుంది, LCM R ఉంటుంది అంటే 2/1 ఉన్నట్టే కదా. 2/1 అంటే 6 వస్తుంది, 6 అంతే. ఇక్కడ ఏం లేదు కాబట్టి 12, 6 2 12, 12 + 7 ఎంత వస్తుంది 19/6. ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ రాసేటప్పుడు ఓమ్స్ రాయాలి ఇప్పుడు. ఓకే, మీ ఆన్సరు ఏదో ఒకటి ఇస్తాడు ఇక్కడ ఆప్షన్లు, నేను ఇవ్వలేదు ఎందుకంటే సో మనకు స్పేస్ తక్కువ ఉందని నేను ఇవ్వలేదు ఆప్షన్స్. 6 ohms మీకు 19/6 ఇస్తాడు. ఓకే, మీరు ఇక్కడ మిస్టేక్ చేసి ఉంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మిస్టేక్ చేసాం కూడా మనం. ఓకే, మనకి 7/6 కాదు 1/R వచ్చింది ఇక్కడ మనకి. సో ఇక్కడ R 6/7 రావాలి, అంతే కదా. మనం మిస్టేక్ చేసాం. ఇదే మిస్టేక్ కూడా జనరల్గా అన్ని న్యూమరికల్స్లో చేస్తూ ఉంటారు పిల్లలు.
ఇక్కడ 1/r మనకు ఆన్సర్ వచ్చింది, r/n 6/7 రావాలి మనకి. ఓకే, ఇప్పుడు మొత్తం ఆన్సర్ చేంజ్ అయిపోతుంది కదా, ఇప్పుడు చూడండి ఇక్కడ r ఈజ్ ఈక్వల్స్ టు సో అందుకనే 2 రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా అప్లై చేయండి. నేను షార్ట్ కట్ పెట్టి చెప్పాను కదా మీకు, ఏ ఫార్ములా అంటే ఇట్లా ప్రాబ్లం అవుతుందని నేను ఒక ఈక్వేషన్ చెప్పాను. ఏంటది అది? r ఈక్వల్స్ టు r1 ఇంటూ r2 బై r1 ప్లస్ r2 ఇలా చేసి చూడండి, డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. ఇంకా మనం రివర్స్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మనం ఎంత రెసిస్టెన్స్ తీసుకున్నాము? ఒకటి 1, ఒకటి 6, 1 6 అంతే కదా. ఇక్కడ 1 6 ప్యారలల్లో ఉన్నాయి. 1 ఇంటూ 6 బై 1 ప్లస్ 6 ఎంత వచ్చింది? 6/7 వచ్చిందా లేదా? r ఈక్వలెంట్. ఇక దీన్ని మళ్ళీ రివర్స్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఫార్మ్ వచ్చింది. ఇందాక చూడండి 7/6 వచ్చింది. ఇప్పుడు ఎంత? 6/6 6/7 6/7 సేమ్ వచ్చిందా లేదా? ఇప్పుడు ఇక్కడికి రండి. ఇక మనం 7 LCM వచ్చేసింది. ఓకే, 7 2 7 2 14 ప్లస్ 6 ఎంత వచ్చింది? 20/7. ఇందాకేమొచ్చింది ఆన్సర్? డిఫరెంట్ ఆన్సర్ వస్తుంది. అంటే మనం చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. మనం చాలా తొందరలో ఉంటాం మనం ఎగ్జామ్లో. ఓకే, చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. మనం చాలా జాగ్రత్తగా చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. అందుకనే ఈ ఫామ్లో గుర్తుపెట్టుకోండి ప్యారలల్. ఇంకా 3 4 లేదా 4 ఫ్యాక్టర్లు వచ్చినప్పుడు ఈ విధంగా చేయండి. చేసేటప్పుడు రివర్స్ చేసి r వాల్యూ తీయండి. లేదంటే 2 రెసిస్టెన్స్ ఉన్నాయంటే ఈ ఫామ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, డైరెక్ట్గా r ఈక్వలెంట్ మనకి వచ్చేస్తుంది. ఓకేనా? చలో మనం ఇప్పుడు ఇక్కడ కూడా అదే పని చేసామా? ఇక్కడ మీకు క్లియర్ కరెక్టే చేసాం మనం. థర్డ్ సర్క్యూట్లోకి వెళ్ళాను నేను. ఓకే, నేను ఎరేజ్ చేస్తున్నాను, థర్డ్ సర్క్యూట్లోకి వెళ్ళిపోతాను. ఇప్పుడు చూడండి థర్డ్ ఫోర్త్లోకి వచ్చాం మనం. థర్డ్ ఫోర్త్లో చూడండి, ఇది మీకు చాలా కష్టంగా కనబడుతుంది, హార్డ్ కనబడుతుంది. చాలా కష్టంగా కనబడ్డా ఇష్టంగా చేయొచ్చు మనం, చాలా ఈజీగా ఉంటుంది మనకి సర్క్యూట్స్. ఓకే, ఎలా ఉంటుందో చూద్దాం మనం. ఇప్పుడు చూడండి AB దగ్గర మీకు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటుంది. ఇక్కడ కూడా AB దగ్గర ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ దీనిలోకి వెళ్ళిన తర్వాత దాంట్లోకి వెళ్దాం మనం. ఓకే, ఇప్పుడు మనం చూడండి ఇక్కడ AB అంటే మనం ఏం చేయాలి? ఆపోజిట్లో రావాలి. ఆపోజిట్లో రావాలంటే మనం ఫస్ట్ కరెంట్ ఎట్లా డివైడ్ అవుతుందో చూసుకుందాం మనం. సో ఇది మంచి అలవాటు అండి. కరెంట్ ఎట్లా డివైడ్ అవుతుందో చూసుకుంటే మీకు సిరీస్లో చేయాలన్నా ప్యారలల్లో చేయాలన్నా ఎలా చేయాలనేది ఈజీగా చేయొచ్చు. ఇక్కడ చూడండి I1. సో I అనేది కరెంట్ I1కి ఇట్లా డివైడ్ అవుతుంది, I2కి ఇట్లా డివైడ్ అవుతుంది, I3గా ఇట్లా డివైడ్ అవుతుంది. అంటే ఈ 3 ప్యారలల్గా పోతున్నాయి మనకి. ఓకే, 3 ఇట్లా వెళ్ళిపోతున్నాయి మనకి. అంటే ఇక్కడ చూడండి I1 ఇట్లా వెళ్ళిపోయింది. దీని తర్వాత I1 ఇక్కడ మనం ఫస్ట్ సిరీస్లో చూసుకోవాలి. సిరీస్లో ఏమైనా ఉన్నాయా దాన్ని ముందు సాల్వ్ చేసిన తర్వాత ప్యారలల్కి వద్దాం. సో సిరీస్లో I1 ఇట్లా పోతుంది. అంటే ఈ 2 బ్రాంచ్ దగ్గర, అంటే 2 రెసిస్టెన్స్ దగ్గర కరెంట్ సేమ్ పోతుంది మనకి. ఇప్పుడు ఈ 2 రెసిస్టెన్స్ దగ్గర కరెంట్ సేమ్ పోతుంది కాబట్టి ఈ రెండింటిని సిరీస్ చేయొచ్చు మనం. చేద్దామా? సో చాలా ఫాస్ట్ చేద్దామా? ఫస్ట్ 2 మనం కరెక్ట్ చేసాము. సో మనకు తెలిసిపోయింది ఎలా చేయాలనేది. ఇప్పుడు చాలా ఫాస్ట్గా చేయడం నేర్చుకోండి. 2 + 6. ఓకే, 2కి 6కి యాడ్ చేశాను. 2 6 2 యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకి? 8 ohms వస్తుంది. ఓమ్స్ అని రాయట్లేదు, మీకు కన్ఫ్యూజ్ అవుతారని ఎవ్రీ టైం ఇట్లా ప్రతిసారి ఇట్లా రాయాలి మనం ఓమ్స్. ఒక మంచి అలవాటు, మన యూనిట్స్ పెట్టాలనేది మంచి అలవాటు. ఎందుకంటే ఇప్పుడు ప్రాబ్లం లేదు, సెంటీమీటర్ మీటరు యాంగ్స్ట్రామ్ ఇలాంటి ఏమైనా యూనిట్స్ రాస్తుంటే కన్వర్షన్లో మీరు చేయకపోతే ఆన్సర్ వేరే విధంగా వస్తుంది మీకు. ఓకే, సో నేను ఇక్కడ రాయట్లేదు, మనం ఏదో కన్ఫ్యూజ్ అవుతారు, ఇక్కడ ఏదో వీడియోలో ఏదో కనబడుతుందని తీసేస్తున్నాను. ఓకే, 8 ohms వచ్చింది మనకి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈక్వలెంట్ సర్క్యూట్ వేద్దామా? ఇమ్మీడియట్లీ మనం ఏం చేయాలి? ఈక్వలెంట్ సర్క్యూట్ వేయాలండి. సో 8 ohms వచ్చింది మనకి. ఈక్వలెంట్ సర్క్యూట్ రాస్తున్నాను. సో చూడండి, ఈక్వలెంట్ సర్క్యూట్ రాస్తున్నాను. ఓకే, ఇది ఈ బ్రాంచ్లోంచి ADCలోంచి ఇక్కడి నుంచి మీకు సిరీస్లో చేసిన ఆన్సర్ ఇది 8 వచ్చేసింది మనకి. ఓకే, 8 వచ్చేసింది. ఇక్కడ 8 ohms, ఇక్కడ మీకు ఆల్రెడీ 5 ఉంది వాడిచ్చింది. ఇక్కడ మీకు వచ్చేసి 3 ohms ఉంది. ఇక్కడ ఎంత ఉంది మీకు? 1 ohm ఉంది. ఇప్పుడు మీకు కనుక్కోమంది ఎక్కడ? AB దగ్గర మీకు కనుక్కోమన్నాడు. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇందాక ఎంత పోతుంది మనకి? ఇక్కడ I1 పోతుంది. I1 ఇట్లా అట్లనే పోతుంది కదా. ఇక్కడ ఎంత పోతుంది? I2 పోతుంది. చూడండి, I2 పోతుంది. I1 I2 2 ప్యారలల్లో ఉన్నాయా లేవా? ఇంకా మనం చేయడానికి లేదు ఇక్కడ. ఫస్ట్ ఇది కంప్లీట్ చేద్దాం. సో ఈ 2 ప్యారలల్లో ఉన్నాయంటే ఫార్ములా ఏంటి? నేను డైరెక్ట్ ఇస్తున్న ఫార్ములా తెలుసు మీకు. R = R1 × R2 బై R1 + R2. ఈసారి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. మన 2 సో స్ట్రైట్. R1 ఏంటి మనకి? 8.
ఇంటూ 5/8 + 5 ఎంత వస్తుంది చెప్పండి నాకు పిల్లలు. ఓకే, సో 8 5 40 45 40. సో 8 + 5 మీకు ఎంత వస్తుంది చూడండి, 13 వస్తుంది అంతే కదా. 8 2 10 3 13. అంటే మనకి ఈక్వల్ రెసిస్టెన్స్ ఎంత వచ్చింది, దీనికి మరి రివర్స్ చేయాల్సిన అవసరం లేదు. R = 40/13 అని మీకు వచ్చింది. అంటే 40/13 దీన్ని ఇక్కడ వేసుకుందాం ఈక్వలెంట్ సర్క్యూట్. చూడండి ఇక్కడ ఏం వేస్తున్నాను చూడండి. సో 40/13 వచ్చింది కదా మీకు. రైట్. ఇప్పుడు నేను ఈ రెండింటి మధ్యలో అంటే ఇక్కడ మిగిలింది మీకు ఇప్పుడు ఇలా మిగిలింది, ఇలా వచ్చేసి ఇలా ఒక రెసిస్టెన్స్ వచ్చింది, ఇలా ఒక రెసిస్టెన్స్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి 40/13 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఇది వచ్చేసి మనకి 3 ohms, ఇది వచ్చేసి 1 ohms. ఇప్పుడు చూడండి ఈ I2 అనే కరెంటు, ఇక్కడ I2 ఉంది కదా మనకి, ఇక్కడ ఈ బ్రాంచ్లో I2 పోతుంది కదా. I2 అనే కరెంటు ఇలా పోయి ఇలా తిరిగి ఇలా వచ్చేస్తుంది. అంటే ఎక్కడ కూడా డివైడ్ అవ్వలేదు, అంటే ఈ బ్రాంచ్ దగ్గర ఎక్కడ కూడా డివైడ్ అవ్వలేదు, మనకి డివైడ్ అవ్వలేదు. కాబట్టి ఈ 3 సిరీస్లో తీసుకోవచ్చా. సో R = 40/13 + 3 + 1 అయిపోయింది. మీకు ఎల్సిఎం చేసుకోండి, 13 వచ్చింది. 40 తీసుకోవచ్చు. ఓకే, సో 13 జా ఎంత వచ్చింది, 3 3 జా 9, 3 1 జా 3, 39 + 13 ఎంత వస్తుంది చూడండి, మీకు ఎంత వస్తుంది ఆన్సర్. సో 40 + 39 + 1 3 ఎంత వచ్చింది, 10 12, ఇక్కడ 12 వచ్చేసింది. 4 5 6 6 + 3 9 92, 92/13 వస్తుంది. ఇది కరెక్ట్గా చెక్ చేసుకోండి ఒకసారి. ఒకసారి నేను ఎడిషన్లో రాంగ్ చేయొచ్చు మీకు. ఓకే, 92/30 ohms అని వచ్చింది మనకి. ఇది ఫైనల్ ఆన్సర్ మీది, మీ ఫైనల్ ఆన్సర్ ఇది. ఓకే, ఇలా ఏదైనా సర్క్యూట్ని మీరు క్లియర్గా చేసుకోవచ్చు. ఎక్కడైనా నేను మ్యాథమెటికల్ మిస్టేక్ చేస్తుంటే మీరు కరెక్ట్ చేసుకోండి ఇక్కడ. ఓకే, సో నేను ఎట్లా చేయాలనేది నేర్పిస్తున్నా మీకు, ఈజీగా ఎలా చేయాలని నేర్పిస్తున్నా మీకు. చూడండి ఈ సర్క్యూట్కి వెళ్దాం. ఈ సర్క్యూట్ని ఎట్లా సాల్వ్ చేయాలి చూడండి. ఇక్కడ AB మధ్యలో అడుగుతున్నాడు వీడు, అంటే మనం ఆపోజిట్ నుంచి రావాలి. ఆపోజిట్లో వస్తే చూడండి, ఇక్కడ 2 ohms ఉంది, ఇక్కడ 2 ohms ఉంది, 4 ohms ఉంది. మళ్ళీ చూడండి ఇక్కడ 2 ohms ఉంది, 4 ohms ఉంది, 2 ohms ఉంది. అంటే ఈ 2 ohmsని పక్కన పెడితే 2 4 2 4 2 4 2 2 4 ఇక్కడ వరకు 2 4 2 4 2 4 రిపీట్ అవుతుంది మనకి. ఓకే, సరే చూద్దాం, మన వేలో మనం చూద్దాం. సో ఎంత వస్తుంది, I1 అనేది కరెంట్ ఇట్లా పోతుంది మనకి. ఈ I1 ఇట్లా వచ్చేస్తుంది, ఇక్కడ I2 పోతుంది, ఇక్కడ I3 పోతుంది, ఇక్కడ I4 పోతుంది, ఇక్కడ I5 పోతుంది. అంటే ఇన్ని డిఫరెంట్ బ్రాంచ్ల్లోంచి ఒక జంక్షన్లోంచి ఇన్ని పోతున్నాయి మనకి. ఓకే, సో మనం ఇప్పుడు I1 అనేది ఇక్కడ పోయింది కదా, మనం ఈ I1 ఇక్కడ తిరుగుతుంది కదా. అంటే ఈ 2 సిరీస్లో చేసుకోవచ్చు కదా, చేద్దాం మనం. ఈ 2 సిరీస్లో చేస్తే ఏమొస్తుంది, R = R1 + R2 అంటే 2 + 2 4 ohms వచ్చేస్తుంది. అంటే దీని రిజల్టెంట్ ఎంత వచ్చింది, 4 ohms. ఈక్వలెంట్ సర్క్యూట్ డ్రా చేయండి మీరు. ఇలా 4 ohms డ్రా చేస్తున్నారు చూడండి, ఇది ఈక్వలెన్స్ వచ్చింది మనకి. సో ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి మీరు. ఎప్పుడైతే మీరు డ్రా చేయడం తెలిసిందో సో మీకు అన్నీ తెలిసిపోతాయి. అంటే ఈ మొత్తం కూడా డ్రా చేయాల్సిన అవసరం లేదు. ఇది కొంచెం మనం దీని ముందలది చూడండి, నేను ఎట్లా డ్రా చేస్తున్నాను దీని ముందల. అంటే సో ఇప్పుడు మనం ABCDE అని పెట్టుకుంటే ఇప్పుడు మనకి నాకు B అండ్ Cది రిజల్ట్ అంటే ABC అంటే రిజల్ట్ ఏమొచ్చింది నాకు, BCది ABCలో ఇక్కడ వరకు నాకు బ్రాంచ్లో. సో ఈ 2 సిరీస్లో వచ్చాయి అంతే. ఈ 4 and 2కి ఓమ్ తీసుకున్నాను. అంటే ఇక్కడ C ఉంది, ఇక్కడ D ఉంది అంతే కదా. ఈ 2 ohms 4 ohms ఇక్కడ 4 ohms, ఇది రిజల్ట్ ఎంత వచ్చింది, 4 ohms వచ్చింది. సో ఈ బ్రాంచ్ వరకు వేసుకున్నాను. కంటిన్యూ చేద్దాం మనం. ఇప్పుడు 4 4లో ఎట్లా ఉన్నాయి, ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి ఏం రాయాలి మనం, R ఈక్వలెంట్ రాద్దాం. సో 4 × 4/4 + 4. అచ్చా, మనం ఈ ఫార్ములాని ఎందుకు అప్లై చేయాలి, ఇంకో ఫార్ములా ఉంది కదా మనకి, R = R/n. ఈ ఫార్ములా ఉంది కదా, 2 సేమ్ ఉన్నాయి కదా. సో మనం R ఈక్వలెంట్ ఏం రాద్దాం, R/n అంటే 4/R ప్లస్లో ఏముంది మరి రెసిస్టెన్స్ 4 ఉంది, 4/2 అంటే ఎంత వచ్చింది మనకు, 2 ohms వచ్చింది. ఓకే, 2 ohms అంటే ఇది రిజల్టెంట్. మళ్ళీ వేస్తున్నాను చూడండి పైన దాన్ని రిజల్టెంట్. అంటే ఇక్కడ ఈ 2 కలిపితే మనకి ఓకే ఎంత వచ్చింది మనకి, ఈ 2 బ్రాంచ్ల దగ్గర
ఇది డి, ఇది సి. ఇది ఎంత వచ్చింది మనకి 2 ohms వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ ఎంత ఉంది 2 ohm ఉంది. ఇక్కడ ఎంత ఉంది 4 ohm ఉంది. అంతే కదా. ఇప్పుడు మనం చూద్దామా, కంటిన్యూ చేస్తుంది చూడండి మరి. సో ఏం రాయాలి ఇప్పుడు మనం? ఇప్పుడు ఈ బ్రాంచ్లో మనం కరెంట్ ఎంత పోతుంది, ఇందాక ఎంత తీసుకుందాం, I2 అని తీసుకుందాం. అంతే కదా. ఇక్కడ I2 పోతుంది, ఇక్కడ I3 పోతుంది, ఇక్కడ I3 పోతుంది మనకి. సో ఇక్కడ I2 అనేది ఇలా ఇలా ఇక్కడ వెళ్తుంది. అంటే ఈ రెండు సిరీస్లో ఉన్నాయి. సిరీస్లో ఉంటే ఇలా రాసుకోవచ్చు. సో సిరీస్లో ఉంటే R = 2 + 2 అంటే మళ్ళీ ఏమొచ్చింది మనకి 4 ohms వచ్చింది. అంటే దీనికి ఈక్వలెంట్ సర్క్యూట్ వేయండి. మళ్ళీ నేను ఈక్వలెంట్ సర్క్యూట్ వేస్తున్నాను. సో ఇక్కడ రెసిస్టెన్స్ వేయాల్సిన అవసరం లేదు. అంటే ఈ బ్రాంచ్ దగ్గర మనకి ఎంత వచ్చింది, ఏకి డికి మధ్యలో, ఏకి డికి మధ్యలో 4 ohms వచ్చినాయి. ఓకే, ఇక్కడ వరకు సాల్వ్ అయిపోతుంది మనకి. ఏకి డికి మధ్యలో 4 2 4 2 4 ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి మనం ప్యారలల్ ఈక్వేషన్ అప్లై చేద్దాం. ప్యారలల్ ఈక్వేషన్ ఏంటి మనకి, R = R1 × R2 అంటే 2 × 4/2 + 4. సో 8/6 అంతే కదా. 8/6 వచ్చేసింది మనకి. 8/6 అంటే ఏంటండి, 2 3 6 2 4 8. ఇంకేం చేయొచ్చా, అంతే. 4/3 వచ్చేసింది. 4/3 అంటే రాంగ్ కదా మరి. ఇక్కడ మిస్టేక్ చేసామా? ఒక్క నిమిషం, ఎక్కడో మిస్టేక్ పడదు. ఒక్క నిమిషం. ఏదైనా ఇక్కడ 2 ohms కదా, 2 to 4 ohms, 4 ohms అని రాయాలి. అదే నేను చేస్తున్నది. ఎందుకు రాశాను నేను? 4 ohms రాశాను కదా, 4 ohms. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ సేమ్ ఫ్యాక్టర్లో ఉంది కదా. సేమ్ ఫ్యాక్టర్లో ఉంటే సేమ్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు మనకి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఇది రాంగ్. ఏమని రాయాలి మనం? సో R/N అని రాయాలి. అంతే కదా. R/N అంటే 4/2. 4/2 అంటే 2 ohms వచ్చేసింది. ఇక్కడ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత వచ్చింది, 2 ohms అన్నాను. A అండ్ D దగ్గర 2 ohms వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ రాద్దామా? A అండ్ D దగ్గర మీకు 2 ohms వచ్చింది. A D దగ్గర రిజల్టెంట్ వచ్చేసి నాకు ఇప్పుడు ఇక్కడ వరకు 2 ohms వచ్చింది. దీని తర్వాత మళ్ళీ మిగతాది వేద్దాం సర్క్యూట్. మిగతా సర్క్యూట్ వేస్తున్నాను. ఓకే, మిగతా సర్క్యూట్ ఏమొచ్చింది ఇక్కడ, ADE వచ్చింది. ఇక్కడ ఇక్కడ 2 ohms, ఇక్కడ 2 ohms, ఇక్కడ 4 ohms. ఓకే, 2 2 2 4 అంటే ఇక్కడ ఈ మొత్తం సర్క్యూట్, ఈ ముందల్ది మొత్తం ఇక్కడ 2 ohms వచ్చేసింది. 2 2 4 ఈ మూడింటిని చూస్తున్నాను ఇప్పుడు. 2 2 4 వచ్చినప్పుడు ఈ రెండు సిరీస్లో ఉన్నాయి కదా. సిరీస్లో ఉంటే ఏమవుతుంది మనకి, ఇప్పుడు ఈక్వలెన్స్ రెసిస్టెన్స్ నేను డైరెక్ట్ వేసేస్తున్నాయి ఇక్కడ మీకు. ఇప్పుడు ఈ రెండు ప్యారలల్లో వచ్చాయి. అంతే కదా. 2 2 ఏమవుతుంది, 4 ohms అయిపోతుంది. ఇక్కడ ఒక 4 ohms. అంటే A అండ్ E మధ్యలో మనకి 2 ప్యారలల్ ఉన్నాయి. 2 ప్యారలల్ అంటే మళ్ళీ వన్స్ అగైన్ ఏమొస్తుంది, 4/2 వస్తుంది. ఓకే, ఇక్కడ కొంచెం స్పేస్ తీసుకుంటున్నాను నేను. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది స్క్రీన్ షాట్ తీసుకున్నారా, వెనక పోయి తీసేసుకొని నేను క్లోజ్ చేసేస్తున్నా. రైట్. సో అక్కడ ఏమొస్తుంది మనకి ఇప్పుడు, A అండ్ E మధ్యలో, మళ్ళీ వన్స్ అగైన్ R = R/N అంటే 4/2. 4/2 అంటే 2 ohms వస్తుంది. అంటే A అండ్ E మధ్యలో మనకి 2 ohms వచ్చింది. 2 ohms వచ్చింది. ఓకే, A అండ్ E మధ్యలో మిగతా తీసుకుందామా, సర్క్యూట్ ఉన్నట్టు. ఓకే, ఉన్నట్టు వేసుకుందామా. లాస్ట్ది మనకి మిగిలింది B, AEB అంటే ఇక్కడ ఎంత ఉంది మనకి, 2 ohms 2 ohms 2 ohms. అంతే కదా. సో ఇక్కడ 2 ohms వచ్చింది. ఆన్సర్, ఫైనల్ ఆన్సర్ ఇక్కడ 2 ohms, ఇక్కడ 2 ohms ఉంది. ఇక్కడ చూడండి, కరెంట్ వచ్చేసి I4 ఇట్లా వస్తుంది మనకి. ఓకే, సో I4 ఇలా వచ్చి ఇలా తిరిగి ఇలా వెళ్ళిపోతుంది. మీరు I5 తీసుకోవద్దు ఇక్కడ. మరి I4 అని తీసుకుంటే అయిపోతుంది, క్లియర్ అయిపోతుంది. అంటే ఈ I4 ఇట్లా రిటర్న్ వచ్చేస్తుంది మనకి. ఓకే, ఇలా మూవ్ అవుతుంది. ఈ బ్రాంచ్లో ఇట్లా తిరిగి వస్తుంది కాబట్టి సిరీస్లో తీసుకోవచ్చు అన్నీ. R = 2 + 2 + 2 ఎంత వచ్చింది మనకి, 6 ohms వచ్చేసింది. క్లియర్. మన ఫైనల్ ఆన్సర్ ఎంత, 6 ohms. సో ఈ విధంగా ఎంత పెద్ద సర్క్యూట్నైనా మీరు జాగ్రత్తగా చేయగలిగితే ఈజీగా ఫాలో అప్ చేయొచ్చు మీరు. ఓకే, ఈజీగా మీరు ఇట్లా చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎక్కడైనా నేను ఇందాక మిస్టేక్ చేశాను కదా, అలా మిస్టేక్ పడిపోతూ ఉంటాయి చేస్తూ. అందుకనే ఈక్వలెంట్ సర్క్యూట్ వేయడం నేర్చుకోండి. ఈక్వలెంట్ సర్క్యూట్ వేస్తే మీకు ఎక్కడ కూడా మిస్టేక్ పడదు. ఎప్పుడైతే ఈక్వలెంట్ సర్క్యూట్ చేయకుండా మనకు వచ్చేసింది కదా, మనం 4 4 అంటే ఈ ఫార్ములాలో వేసి ప్యారలల్లో ఉంటే 4/2 అని వేసేసి డైరెక్ట్ మళ్ళీ ఇంకొకటి
ఆన్సర్ వేస్తూ ఉంటారు. ఆన్సర్ వేయడంలో మీరు ఏమొస్తుందంటే ఎక్కడో మిస్టేక్ జరుగుతూ ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే రిపీట్ అవుతున్నాయి కదా ఇవి సేమ్, ఎక్కడో మిస్టేక్ జరుగుతుంటుంది. అందుకే మిస్టేక్ జరగద్దు అని అంటే మనం ఎప్పుడైనా ఎంత పెద్ద సర్క్యూట్ అయినా ఈక్వలెంట్ సర్క్యూట్ వేసుకుంటే వెళ్ళాలి. నేను చూడండి కొంచెం హాఫ్ వేసుకుంటే వెళ్ళాను నేను, అంటే పూర్తిగా ప్రతిసారి వేయడంలో టైం వేస్ట్ అవుతుంది మనకి. అంటే కొంచెం హాఫ్ వేసుకుంటే వెళ్ళిపోయి ఫైనల్ ఈక్వేషన్ని, ఫైనల్ రెసిస్టెన్స్ని తీసుకొచ్చాను ఇక. ఈ విధంగా మనం ఎంత పెద్ద సర్క్యూట్ అయినా మనం చేయొచ్చు. ఓకే, ఇంకొక 2 సర్క్యూట్ చూద్దామా.